సాధారణంగా ఎవరైనా లక్షలు విలువ చేసే బైక్ కొనాలంటే ఒకేసారి నగదు చెల్లించటమో లేదా ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించటమో చేస్తుంటారు. కానీ బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాలకు చెందిన రాసాని రాఘవ అనే యువకుడు మాత్రం తన వినూత్న చర్యతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏళ్లుగా తాను చిల్లర రూపంలో పోగు చేసిన 10 రూపాయల నాణేలతో ఏకంగా తనకిష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. కరెన్సీ నోట్లకు బదులుగా బస్తాల కొద్దీ నాణేలను తీసుకురావడం చూసి షోరూం నిర్వాహకులతో పాటు స్థానికులు కూడా అవాక్కయ్యారు. తన 15 ఏళ్ల వయసు నుంచి బుల్లెట్ బైక్ సొంతం చేసుకోవాలనేది రాఘవ కల. ఆ కలను సాకారం చేసుకునే దిశగా పట్టుదలతో గత 3 సంవత్సరాలుగా కేవలం 10 రూపాయల కాయిన్స్ మాత్రమే సేకరిస్తూ వచ్చాడు. అలా కూడబెట్టిన సుమారు 3 లక్షల రూపాయల విలువైన కాయిన్స్ ఓ ప్రత్యేక వాహనంలో ఒంగోలులోని బుల్లెట్ షోరూం కు తరలించాడు. దాదాపు 220 కిలోల బరువున్న ఆ నాణాలను చూసి ఆశ్చర్యపోవడం షోరూం సిబ్బంది వంతైంది. కాయిన్స్ కుప్పను ఎంతో ఓపికగా లెక్కించిన అనంతరం ఎట్టకేలకు షోరూం యాజమాన్యం రాఘవకు కొత్త బుల్లెట్ బైక్ తాళాలను సంతోషంగా అందజేసింది. నేను 10-15 ఏళ్ల వయసు నుంచి నేను బుల్లెట్ కొనుక్కోవాలని చిన్న కోరిక ఒకటి ఉంది. కానీ క్రమం మాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల అది నెరవేరలేదు. ఒక 80 లక్షల రూపాయలు ఉన్నప్పుడు తీసుకుందాం అనుకున్నది అప్పుడు 80 ఏళ్ళే ఉండి ఏదో అనాగర కారణాల వల్ల అవి మేము వాడేసుకొని కొనలేకపోయాం. తర్వాత నేను చేపల వ్యాపారం చేస్తుంటాను. మార్కెట్ పంచాయతీ సీట్లు కూడా వసూలు చేస్తూ ఉంటాను. వీటి వల్ల కాయిన్స్ కొద్ది గొప్ప వస్తుంటే ఆ కాయిన్స్ని కొద్దిగా మనం గ్యాదర్ చేసుకుంటే నాకుండా కోరిక ఇన్నేళ్ళ నుంచి ఉంది కదా, దానికి కూడా ఒక వాల్యూ ఉండిద్ది అని చెప్పేసి ఒక కొత్త నిర్ణయం తీసుకొని మా మిస్సెస్తో మాట్లాడి ఇక ఆ కాయిన్స్ వచ్చినట్టు తీసుకొని అవన్నీ ఒకసారి దాచిపెట్టి ఒక 3 ఏళ్ళు పట్టింది. 2 లక్షలు ఉన్నప్పుడు పోగేస్తే 2.5 అయిందన్నారు, తర్వాత 3 అయిందన్నారు. ఇక 3 లక్షలకి కాయిన్స్ దాచిపెట్టి 3 లక్షలు అయిన తర్వాత కొన్ని షోరూమ్లకు వెళ్తే కాయిన్స్ మేము తీసుకోము అయ్యేదన్నారు. తర్వాత మనకేంటంటే కాయిన్స్తోనే తీసుకోవాలని ఆశ. తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒంగోలు షోరూంలోకి వెళ్ళి అడిగితే వాళ్ళు సహకరించి మీరు తీసుకున్న దానికి మీ పట్టుదలకి నాకు బాగా ఇదిగా ఉంది, మేము ఇస్తామని చెప్పి మేము మార్చుకుంటామన్నారు. వాళ్ళకి ఇచ్చేసి కాయిన్స్ 3 లక్షల రూపాయల కాయిన్స్ 2 క్వింటాల 20 కేజీలు వెయిట్ వచ్చింది. 3 లక్షలకు బండి ఇచ్చేసి తీసుకొని నాకు ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తీసుకొని మేము ఇంటికి వచ్చాం. దీనికి మా ఫ్రెండ్స్ కూడా సహకరించారు. మా ఫ్రెండ్స్ పేరు కూడా రజాకు, గోపన్న, ధనరాజు, రమేష్ వీళ్ళందరూ కూడా నాకు సహకరించి నాతో పాటు తిరిగి చేశారు. నాకైతే ఫుల్ హ్యాపీ. నా జీవితంలో ఇది నాకు మైలురాయి లాంటిది. ఇక దాంతోపాటు నా కోరిక ఉన్నది కూడా బయటికి మీరు తీసుకెళ్ళి మీ మీడియా మిత్రులందరూ చూపిస్తున్నందుకు మీకు కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. తన చిరకాల స్వప్నం సొంత కష్టంతో తాను దాచుకున్న 10 రూపాయల నాణాలతోనే నెరవేరడం పట్ల రాఘవ ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. బైక్ డెలివరీ తీసుకున్న అనంతరం సంబరాలు జరుపుకున్నాడు. ప్రస్తుతం బస్తాలతో తీసుకెళ్లిన 10 రూపాయల కాయిన్స్ వీడియోలు, బైక్ కొనుగోలుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.